సో థ్యాంక్ యూ అండి. టీవీ9 మనందరికీ తెలిసిందే. మరి ప్రారంభించిన నాటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో రకాలైనటువంటి వార్తలను ఇచ్చి నెంబర్ 1 స్థాయికి చేరుకుంది. అయితే ఛానల్ పెట్టడమే కాదు, ప్రజలకి ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఏటా ఓన్లీ 20 ఎడ్యుకేషన్ ఫెయిర్ కాకుండా అనేక కార్యక్రమాలు టీవీ9 భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. ప్రజలందరికీ కూడా చేరువవడం కోసం అండ్ ప్రజలకి తమ వంతు చేయడం కోసం, ప్రజలకి ఒక అవగాహన కల్పించడం కోసం. ఇదే విధంగా మనకి మన రాష్ట్రంలో అందరికీ కూడా చాలా కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్తూ ఉంటారు. సో ఆ కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఏ కోర్సులు ఉన్నాయి, ఇప్పటికి మా కేఎల్ యూనివర్సిటీకి చాలామంది వస్తూ ఉంటారు. వచ్చి ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే మాకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది, సో భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి అనే క్వశ్చన్లు స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. దీంట్లో అంటే సరైనటువంటి అవగాహన లేకపోతే, అంటే ఇంటర్మీడియట్ తర్వాత జీవితంలో స్థిరపడేటటువంటి అత్యంత విలువైనటువంటి ఎడ్యుకేషన్ పీరియడ్ ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ 4 లేదా 5 సంవత్సరాల కోర్సు. ఈ 4-5 సంవత్సరాల కోర్సుని ఏ స్టూడెంట్ అయితే సద్వినియోగం చేసుకుంటాడో ఆ స్టూడెంట్ జీవితంలో మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోక్కర్లేదు. అలాగే అదే స్టూడెంట్ తన జీవితం నిలబెట్టుకోవడంతో పాటు ఎన్నో తరాలకి అతను మార్గదర్శకంగా ఉంటాడు. అటువంటి కెరీర్ సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నప్పుడు మన విద్యార్థి, అంటే దేశ భవిష్యత్ అనేది విజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని నమ్మినటువంటి టీవీ9 అండ్ క్యాప్ కన్సల్టెన్సీ వాళ్ళు చాలా కష్టపడి ఒకనాడు రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత ఆంధ్ర, తెలంగాణ, తర్వాత ఈ రోజున దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఫెయిర్స్ పెట్టి పబ్లిక్ దగ్గరికే అటువంటి కళాశాలని, యూనివర్సిటీని తీసుకొచ్చి 2 రోజులు 3 రోజుల పాటు ఎంతో శ్రమకూర్చి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఆడిటోరియంస్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫెయిర్స్ని కండక్ట్ చేసి దానికి విపరీతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి అందరినీ ప్రజలందరూ రండి, విద్యార్థులు రండి, మీకు దేశంలో ఉన్నటువంటి విద్యాలయాలు, కళాశాలలు, అక్కడ ఉన్నటువంటి కోర్సులు అవన్నీ మీకు తెలియజేస్తారు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు మమ్మల్ని కూడా అడగచ్చు. కేవలం ఇక్కడ యూనివర్సిటీస్నే వదిలేయకుండా ఇక్కడ క్యాప్ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక వేదిక పెట్టారు. సో సార్ ఫలానా యూనివర్సిటీ వాళ్ళు మాకు ఈ రకంగా చెప్పారు, మరి మీరేమంటారు అని అటువంటి సలహా ఇవ్వటం కానీ, ఎంసెట్ ర్యాంక్ వస్తే ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో మా సీట్ వస్తుంది, సో ఎస్సీ ఎస్టీ కోట ఎంత, ఓబీసీ కోట ఎంత, మనం ఏ కాలేజీలో చేరుకుంటే మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి అనేక సందేహాలకి నివృత్తి చేసేలాగా టీవీ9 అండ్ క్యాప్ కన్సల్టెన్సీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి గత 20 సంవత్సరాలుగా కేఎల్ యూనివర్సిటీ కూడా మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. కేఎల్ అండ్ విజయవాడలో 1980లో స్టార్ట్ చేశాం. 45 ఇయర్స్ అయింది. 2006లో అటానమస్ వచ్చింది. 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది. దేశంలోనే అత్యంత ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒక విశ్వవిద్యాలయంగా ఏ రోజుకి ఆ రోజు విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా, నేటి సాంకేతిక పోటీ ప్రపంచానికి అండ్ పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేస్తూ ఎవ్రీ ఇయర్ 100% ప్లేస్మెంట్స్ ఇస్తూ విద్యార్థులను ఒక గొప్ప నాయకుడిగా, నాణ్యమైనటువంటి ప్లేస్మెంట్ ఇస్తూ నాణ్యమైనటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దుతోంది కేఎల్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఎన్నో రకాల ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో కొన్ని కోర్సులు, ఒక్కొక్క యూనివర్సిటీలో కొన్ని కోర్సులు. అందరి దగ్గర అన్నీ ఉండకపోవచ్చు. అంటే విద్యార్థికి కూడా ఒక బోర్ కొట్టేసింది, ఇది కాదు ఇంకేం చదవాలి. సో మారినాయి విద్యా విధానం, జాతీయ విద్యా విధానం చాలా మారింది. ఈ మారిన విద్యా విధానం నేపథ్యంలో మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను తెలుసుకునే విధంగా టీవీ9 అండ్ క్యాప్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ఈరోజు, రేపు, ఇవాళ శనివారం అండ్ ఆదివారం వీకెండ్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకుని మీ యొక్క భవిష్యత్తుని మార్చుకోవాలని పిలుపునిస్తుంది టీవీ9 అండ్ క్యాప్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.